విమర్శలు చేసినంత మాత్రాన రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఏదో లొచుకులు ఉంటేనే రద్దు చేసి సార్ రద్దు అన్నారు. రద్దు అంటే పోయేది ఏముంటుంది, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెండర్ సింగరేణిలో కూడా 6,000 కోట్ల రూపాయల స్కామ్. కాంగ్రెస్ పార్టీకి కుటుంబ నేపథ్యాన్ని అంటగట్టారు. కాబట్టే నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు బామ్మర్దని ఒకసారి సుజన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యలేడా? రేవంత్ రెడ్డి బామ్మర్ది అని చెప్పి అంటున్నారు. సుజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి కజిన్ బామ్మర్ది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వచ్చిన అలిగేషన్ నిజమా కదా? కొన్ని ఛానళ్ళ పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే ఎట్లా? వాళ్ళు ఇప్పుడు ఛానళ్ళు ఏం రాసింది, ఛానల్ వచ్చింది అది కరెక్ట్ అనుకుంటే ఎట్లా? కొండా సురేఖకు తెలియకుండా కొండా సురేఖ ఓఎస్డి సస్పెండ్ అవుతాడు. ఆమె శనికావేశం మనం మాట్లాడదు, మాకేం సంబంధం? నమస్తే, వెల్కమ్ టు డార్క్ సీక్రెట్స్. ఇది పొగడ్తల షో కాదు, ఇది ప్రశ్నల షో. నిజం చెప్పలేని రాజకీయ నాయకులకి ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉండదు. ప్రస్తుతం నా ముందు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. మాట్లాడదాం, కడిగేద్దాం. ఈ నైని బొగ్గు బ్లాక్కి సంబంధించిన చర్చ చాలా బలంగా వినిపిస్తుంది ఈ మధ్య. దీంట్లో అన్ని పార్టీలు కలిసిపోయినాయి, అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది నిన్న కవిత మాట్లాడుతూ వచ్చింది. అన్ని పార్టీలు కుమ్మక్కమని అని చెప్పి చెప్తుంది. ఇక్కడ అన్ని పార్టీలు కుమ్మక్కైనా చెప్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు పడుచుకోలేదు. కల్వకుంట్ల కవిత గారే బొగ్గుగానికి గౌరవ దీక్షరాలు. బొగ్గానికి ఎవరు ఆమె కదా గౌరవంలో ఉండే. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ ఎవరు ఉన్నారు? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత కొప్పుల ఈశ్వర్ గారిని గౌరవ దీక్షలు పెట్టారు బొగ్గుగానికి సంబంధించి. ఆనాడు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు, బొగ్గుగాని మీద ఆరోపణలు వస్తే రద్దు చేశారు కదా కాంట్రాక్టులు. నైని బొగ్గుకు సంబంధించి రద్దు చేయాల్సిన అవసరం ఏందనేది. ఇప్పుడు ఆమె ఎవరు పడతా వాళ్ళు ఎలిగేషన్ చేస్తుంటారు. రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఏదో లొచుకులు ఉంటేనే రద్దు చేసి. రద్దు అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎట్లుంటాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆనాడు ప్రాణహిత సువేళ్ల పేరు మీద ఉండేది. దాన్ని రద్దు చేసి అంచనాలు పెంచి కాళేశ్వరం నామకరణం చేసి నడిపించారు. పాలమూరు రంగారెడ్డి కూడా అంతకుముందు జూరాల దగ్గర కట్టాల్సింది, దాన్ని కూడా రద్దు చేసి అంచనాలు పెంచి నడిపించారు. కాకపోతే ఇక్కడ ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏదో సైట్ సంబంధించి విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు కాబట్టి ఊకే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతిగా కథనాలు, ఎన్టీవీ కథనాలు, ఏవో కథనాలు అంతా అండగట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒకసారి రద్దు అన్నారు. రద్దు అంటే పోయేది ఏముంటుంది, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెండర్ అలాట్ చేసి రద్దు చేయాలి. కుంభకోణం జరగనప్పుడు రద్దు చేయాల్సిన లేదు. ఇక్కడ దయచేసి అర్థం చేసుకో, ఎవరమైనా నేనే అలాట్ చేసిన తర్వాత రద్దు చేస్తేనే వేరు. అది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ అందరూ అప్లై చేస్తాం, దాని ప్రాథమిక దశలో మాత్రం ఉన్నది. కాబట్టి ఊకి ఇదంతా ఎందుకని రద్దు చేసేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ఎవరికి నష్టం లేదు కదా రద్దు చేసినంత మాత్రాన. రద్దు చేసినట్టే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు చాలా పారదర్శకంగా వ్యవహరించారు కాబట్టి అనుకోవాలా. అదే కాకుండా ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఎక్కడంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 టెండర్లు నోటిఫికేషన్ ఇచ్చాడు. 5 4 వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఆ 4 కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవ్వరు లేరు. 4 బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి ఇచ్చారు. 4 ఇప్పుడు హరీష్ రావు మీ పార్టీ గురించి నైని బొగ్గు బ్లాక్ విషయంలో హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఇది చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడు. కిషన్ రెడ్డి కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. ఇవన్నీ ఈ కుంభకోణం బయటపడుతుందనే టెండర్లు రద్దు చేశారనే ఎలిగేషన్స్ వాళ్ళు మీ మీద చేస్తున్నటువంటి ఇప్పుడు ఆరోపణలు. తప్పు జరగనప్పుడు, కుంభకోణం జరగనప్పుడు ఎందుకు రద్దు చేశారనేది ప్రశ్న. ఇక్కడ రద్దు చేసినట్టు ఇప్పుడు టీఎస్పీఎస్ ఉన్నది, గ్రూప్ 1 2 సార్లు రద్దు చేసినాం. ఎందుకు రద్దు చేసినాం? ఆరోపణలు వచ్చినాయి రద్దు చేసింది. 13 పేపర్లు లీక్ అయినాయి. మరి అప్పుడు ఎందుకు రద్దు? గ్రూప్ 1 2 సార్లు రద్దు అయింది తెలంగాణ రాష్ట్రంలో. సమైక్య రాష్ట్రంలో ఒకసారి, తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అయింది. ఎందుకు రద్దు అయింది? పేపర్లు జిరాక్స్ సెంటర్ దగ్గర దూసినాయి కాబట్టి రద్దు అయింది. దీన్ని కూడా ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి బట్టి విక్రమార్క గారు రద్దు చేశారు. ఇంకోటి, సింగరేణిలో కూడా ఎవరు ఇష్టం వచ్చిన టెండర్లు ఇస్తాను వీలు ఉండదు. ఎట్లా అంటే సింగరేణి బోర్డులో 3 కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, 4 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, 4 స్వతంత్ర డైరెక్టర్లు ఉంటారు కదా. బోర్డు నిర్ణయం చేస్తుంది, ప్రభుత్వం కూడా డిసైడ్ ఉండదు. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొక్కిపెట్టే ప్రయత్నం జరిగింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అజమాయిషి ఎక్కడ? సింగరేణిలో కూడా 6,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే దీన్ని అడ్డుకున్నామని చెప్పి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళంతా చేసింది అవినీతి. అవినీతిలో కూరుకపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవినీతి అంటగట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కుటుంబ నేపథ్యాన్ని అంటగట్టాలి. కాబట్టి నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు బామ్మర్దని ఒకసారి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు, లేకపోతే ఇంకో కుటుంబ సభ్యులు తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీరు చూసారు, సుజన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యలేడా? రేవంత్ రెడ్డి బామ్మర్ది అని చెప్పి అంటున్నారు. సుజన్ రెడ్డికి ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి సుజన్ రెడ్డికి సంబంధించి
ఆయన డైరెక్టర్, వాళ్ళ మిసెస్ ఎండీగా ఉంటుంది. ఆమె ఎవరు, ఉపేంద్ర రెడ్డి గారు కూతురు. ఆమె పేరు మీద కంపెనీ ఉంటుంది. ఆమె పేరు మీద కాళేశ్వరంలో ప్యాకేజ్ ఇచ్చారు హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు. తర్వాత వాళ్ళ ఆయనలో సింగరేణిలో టెండర్లు ఇచ్చారు, ఎక్సెస్ టెండర్స్ 2023 నవంబర్లో ఎక్సెస్ టెండర్ 10%. మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు బాంబర్ది గుర్తురాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాంబర్ది ఎందుకు? రేవంత్ రెడ్డికి బాంబర్ది అంటే జనాలకు ఎక్కువ పోతుంది, ఎక్కువ చర్చ అవుతుందని చెప్పేసి హరీష్ రావు గారు పడిన పన్నాగే తప్ప సుజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి కజిన్ బాంబర్ది. స్వయాన ఉపేంద్ర రెడ్డికి సొంత కూతురు ఆమె. ఆయన బీఆర్ఎస్ పార్టీలో తీసుకునే టెండర్ల కోసం తీసుకుని హరీష్ రావు గారు కాళేశ్వరంలో టెండర్లు ఇచ్చారు, సింగరేణిలో టెండర్లు ఇచ్చారు. నవంబర్ 23 కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఎక్సెస్ 10% ఇచ్చారు. తర్వాత మళ్ళీ సుజన్ రెడ్డి గారు టెండర్లో భాగంగా ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి ఇస్తారు, అది వచ్చింది. తర్వాత ప్రతిమ వాళ్ళకి సంబంధించి వచ్చింది. మురళీధర్ గారు ఈఎన్సీ హరీష్ రావు గారు కేసీఆర్ గారు బంధువుకు వచ్చింది. తర్వాత సుధాకర్ రావు గారు ఎక్స్ఎంఎల్సీ వాళ్ళు హరీష్ రావు కేటీఆర్ గారు బంధువు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి వచ్చినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ టెండర్లు మేనేజ్ చేస్తే ఎందుకు వస్తుంది మరి? అంటే ఎవరి ప్రాసెస్, టెండర్ ప్రాసెస్లో గైడ్లైన్స్ ఎక్కడ అతిక్రమించలేదని చాలా స్పష్టం. ఎందుకు సొంత పార్టీ అంటే సొంత పార్టీలో సొంత మంత్రులపై, క్యాబినెట్ మంత్రులపై ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకు ఆరోపణలు? మీ ముఖ్యమంత్రి చేపిస్తున్నాడు అని చెప్పి ఒక చర్చ. అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఎన్టీవీలో ప్రచారం అయింది, తర్వాత ఆంధ్రజ్యోతితో తన కౌంటర్గా ముందుకు పోతుంటారు. సరే, మీరు చెప్పిన బీఆర్ఎస్ ఛానల్స్ అనుకుందాం, కానీ ఆంధ్రజ్యోతి అనేది అందులో కథనం ఆర్కే కొత్త పలుకు అనే దాంట్లో డీటెయిల్గా ఆయన విమర్శించి మరీ చెప్పిండు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ బొగ్గు కుంభకోణం, ఏంది నైని బ్లాక్ ఏంది, లేకపోతే ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి బీజం ఎక్కడ పడ్డది గొడవకు అనేది ఆయన క్లియర్గా రాసిండు. అట్లాంటి ప్రధాన పత్రికల్లోనే వచ్చినాయి కదా. కాదు, ఇక్కడ దయచేసి ఏంటంటే సైట్ విజిట్ నిబంధన అనేది ఇప్పుడు పెట్టింది కాదు, గతంలో ఎప్పుడు లేదు కదా. ఎవరన్నారు? 18లో ఉన్నది, ఆధారాలతో చూపించిన కదా. మీరు ప్రెస్ మీట్ రుణంగా పెట్టినా 18లో నుంచే ఉన్నది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిదాంట్లో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDCలో కావచ్చు, ప్రతిదాంట్లో కేంద్ర ప్రభుత్వం పెడతా ఉంది. కేరళలో ఉంది, మహారాష్ట్ర ఉంది, బీహార్లో ఉంది, గుజరాత్లో కూడా ఉన్నది. సైట్ నిబంధన ఎందుకు పెడతారంటే దాన్ని స్టడీ చేసినాం మేము కూడా. స్టడీ చేస్తే ఏం జరిగిందంటే సైట్ విజిట్ చేయకుండా టెండర్ ఇస్తే టెండర్ దక్కించుకున్న సంస్థ ₹1 మాత్రమే సింగరేణి దగ్గర డిపాజిట్ ఉంటుంది. వాళ్ళు పని చేయకపోతే పోయేది ₹1. వాళ్ళు పని చేయకపోతే 4 నెలల పాటు సింగరేణి టైం వేస్ట్ అయ్యి ₹300 నష్టం వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా సైట్ విజిట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే సైట్ విజిట్ చేయకుండా పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ సైట్ విజిట్ నిబంధన బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన బట్టి విక్రమార్క పెట్టింది కాదు అది. మీరు పార్టీ నుంచి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వచ్చిన అలిగేషన్ నిజమా కదా? అవాస్తవం కదా, అనవసరంగా. ఎందుకంటే మహిళలను లాగి మహిళల క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే ప్రయత్నం చేసిరు వాళ్ళు. కొన్ని ఛానళ్ళ పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే ఎట్లా? వాళ్ళు ఇప్పుడు ఛానల్ ఏం రాసింది, ఛానల్ వచ్చింది అది కరెక్ట్ అనుకుంటే ఎట్లా? అట్లంటే రేవంత్ రెడ్డి ఎందుకు క్యాబినెట్ మంత్రుల మీద ఇంత పెద్ద ఎత్తున ప్రాపగాండా జరుగుతున్నప్పుడు, ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సొంత పార్టీ వాళ్ళే కదా, క్యాబినెట్ మంత్రులు కదా. మాట్లాడండి ఖమ్మంలో ఆల్రెడీ మాట్లాడండి, ఖమ్మంలో కౌంటర్ ఇచ్చింది. నాకెందుకో ఇవన్నీ రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడు డౌట్. అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు సమిష్టి నాయకులు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే వరంగల్లో కొండా సురేఖని డ్యామేజ్ చేసిర్రు, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్యామేజ్ చేయబోతున్నారు. సో ఇక్కడికి వచ్చేసి నల్గొండ ప్రాంతంలో వరంగల్, పొంగులేటి మీద చాలా కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఖమ్మం ప్రాంతంలో ఎందుకు మెయిన్ ఈ తలకాయల మీదనే ఎందుకు వస్తున్నాయి? పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది క్యాబినెట్లో, మంత్రులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడో ముఖ్యమంత్రి గారు జోక్యం లేదు. చాలా స్పష్టం, వాళ్ళ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు మంచిగా పని చేసుకుంటూ పోతున్నారు. దాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నం తప్ప. వెంకరెడ్డి గారు వాళ్ళ R&B సంబంధించి చెప్పిన చూసిరా? అసలు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ఉన్నాడు, నాకు సంబంధం లేదు అని చెప్పి తర్వాత బాగానే మాట్లాడింది కదా. 20% అది సినీ కార్మికులకు దానిలో స్టేట్మెంట్ మీరు విన్నారా? తర్వాత మళ్ళీ ఇచ్చిండు ఆయన, చెప్పింది నాకేమన్నాడంటే సంబంధం లేదు, నేను చూడట్లేదు అన్నాడు. విషయం ఏంటంటే ఇట్లాంటి ఫైల్ వచ్చినప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, నేనైతే సినీ కార్మికులకు సంబంధించి మళ్ళీ మేమే నిర్ణయం తీసుకుని 20% ఇస్తుంటే ఒప్పుకుంటామని చెప్పేసి వెంకరెడ్డి గారు చెప్పారు. నేను చెప్పింది కాదు. ఇంకోటి, ఇప్పుడు సొంత శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి మంత్రి గారికి సంబంధించి 1-2 సార్లు ఆయన పట్టించుకోకపోతే ఏమంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. దాని చట్టాన్ని లోపడే పనిచేస్తారు తప్ప చట్టవిరుద్ధంగా చేయరు కదా, సినీ కార్మికుల సంక్షేమం కోసం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రాంతాలు, నల్గొండ కాంగ్రెస్ కంచుకోట,
కొంత కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది. ఖమ్మం పోతే పొంగులేటి కొంత హవా అక్కడ వాళ్ళది ఉంటుంది. వరంగల్ పోతే కొండా సురేఖ ఆధిపత్యం, వాళ్ళ దంపతుల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో వీళ్ళంతా థ్రెట్ అవుతారని చెప్పి రేవంత్ రెడ్డి ఒక కొత్త టీంని తయారు చేసుకుంటున్నాడు అనేది సమాచారం. ఇది నిజం కాదా ఇది? బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పెద్ద నాయకుడు చిన్న నాయకులు చేయడం కోసం వారు చిన్న జిల్లాలు చేశారు. వాళ్ళలాగా మేము చేయడం లేదు. ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీ చూడండి, రోడ్ స్టేట్మెంట్లు ఎవరు ఇస్తారు? ఇస్తే హరీష్ రావు గారు, లేకపోతే కేటీఆర్ గారు. ఆమాస్ పున్నానికి ఎప్పుడు ఇస్తే జగదీష్ రెడ్డి గారు, లేకపోతే ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఎవరన్నా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో చూడండి, ఏ జిల్లాలో తీసుకోండి 3-4 కీలక నాయకులు ఉంటారు. నువ్వు నల్గొండ తీసుకుంటే వెంకరెడ్డి గారు ఉంటారు, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా పెద్ద స్టార్స్ ఉంటారు కదా. తర్వాత యంగ్ టీంలోకి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు. మహబూబ్నగర్ తీసుకున్నా కూడా మీరు అంతే. నల్గొండ అంటే రెడ్ల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అక్కడ బీసీ నేత అయినటువంటి కైలాష్ నేతకి అధ్యక్ష పదవి ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా వెంకటరెడ్డిని ఖతం చేయడానికి కైలాష్ తప్పు కదా. ఎందుకు వెంకరెడ్డి గారికి ఆయనకి ఏం పంచాయతీ? అది అయిపోయింది, కథ అయిపోయింది క్లోజ్. టీసీసీ అధ్యక్ష పదవి ఇస్తేనే వెంకరెడ్డి ఖతం చేస్తారు. భవిష్యత్తులో ఏముండదు. బీసీ ఈక్వేషన్ ఆ జిల్లాలో బీసీలకు సముచితంగా గౌరవించే ప్రయత్నంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. సరే, చిన్న మనస్పర్ధలు ఉంటాయి అక్కడక్కడ, అవన్నీ సర్దుపడతాయి. అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కూడా చాలా చర్చ జరిగింది. అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. తర్వాత ఈ మధ్య సర్దుమని కైలాష్ వర్గం అని అంత సర్దుమనిగింది. 99% మంది కైలాస్ నేతలు జిల్లా అధ్యక్షుడు ఒప్పుకున్నారు. వెంకరెడ్డి గారికి ఆయనకి ఏదో పాత ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయింది. ఈ మధ్య అది కూడా బంద్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూసిన జానారెడ్డి గారు ఒప్పుకున్నారు కాబట్టి, జానారెడ్డి గారు కావచ్చు, రఘువీరెడ్డి, జేవీ రెడ్డి, దేవరకొండ బాలనాయక్ గారు, తర్వాత నగరికల్ వీరేశం గారు, అందరూ మిర్యాల పండాల లక్ష్మారెడ్డి గారు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్నారు కాబట్టి జిల్లా అధ్యక్ష చేశారు. అదే కాకుండా టాలెంట్ అంటూ కొండా సురేఖకు తెలియకుండా కొండా సురేఖ ఓఎస్డి సస్పెండ్ అవుతాడు. ఎలా అవుతాడు ఒక మంత్రి ఓఎస్డి? అరే, ఇక్కడ చాలా స్పష్టంగా ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం కనీసం కన్సల్ట్ మంత్రికి తెలియకుండా జరగనే ఉంటాయి. అన్ని ఇస్తారు, ఎందుకు చెప్పకుండా అవుతుంది? రాజకీయం స్టంట్ ఏమైనా నాకు తెలియకుండా అయిందని మాట్లాడిందా? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళ కూతురు మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా ఇదే పని కదా. మీ మీడియాలో వాళ్ళ కూతురు మాట్లాడింది కదా. కూతురు మాట్లాడితే మాకే సంబంధం, కాంగ్రెస్ పార్టీ మెంబరే కాదని వాళ్ళ తండ్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. కలవకుల కవితనేమో ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసి జాగృతి నడిపిన కవిత గారేమో చెప్పింది బీఆర్ఎస్ పార్టీ తప్పంటది. ఏమనంటే కొండా సురేఖ గారు కూతురు చెప్పింది కరెక్ట్ అని చెప్పి వాళ్ళ తండ్రి అన్నాడు. ఏం మాట్లాడి నేను చూడలేదు, మా పార్టీలో సంబంధం లేదు కదా, మా అల్లుళ్ళు లండన్లో ఉంటారు, మా కూతురు అంతా లండన్లో ఉంటారు అని చెప్పి ఆయనే మాట్లాడారు. ఆమె శనికావేశం వాళ్ళు మాట్లాడదు, మాకేం సంబంధం. పొంగులేటి మీద ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు, లేకపోతే ఈడీ రైట్స్ కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున జరిగినాయి కదా. రేవంత్ రెడ్డి దీని వెనక రేవంత్ రెడ్డి కూడా ఆయన హస్తం ఉందని చెప్పి వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడు అనే లైన్లో. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మీడియాకి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడ నిర్బంధాలు లేవు కాబట్టి కాంగ్రెస్లో ఏది లేకున్నా కూడా ఒకటి రాస్తే నడిచిపోతుంది. అంత కాంగ్రెస్లో ఏం జరిగిపోతుంది అనుకుంటే ఎట్లయితుంది? ఈడీ అయినా సిబిఐ అయినా, ఎందుకంటే సిబిఐకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాళేశ్వరం సంబంధించి ఇచ్చేది కాబట్టి కేసు నమోదు కాలేదు. ఈడీ అనేది ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు జరుగుతుంటాయి అవి. అది ఎవరో ఇచ్చినప్పుడు అది రొటీన్ బిజినెస్ చేసిన వాళ్ళు కామన్ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ చూస్తుంటే దానికి ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, గతంలో కేసీఆర్ మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంతలో బర్రెల్ని కొన్నట్టు కొన్నారు అది ఇది అని చెప్పి మీరే మాట్లాడారు. సో మీరు చేసింది ఏంది? 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో జాయిన్ అయ్యారు. బెదిరించారా, ప్రలోభ పెట్టారా, డబ్బాస చూపించారా, ఏం చేశారు? ఎందుకు మరి మీరెందుకు సమర్థించుకోరు? మేము అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 65 మంది గెలిచారు, 64 మంది గెలిచారు. కేసీఆర్ గారు 2014 63 మంది గెలిస్తే కాంగ్రెస్ 64, సిపిఐ కలిపితే 65. మా ప్రభుత్వం వచ్చిన 2వ రోజు నుంచే కూలుస్తాం అంటే 5 సంవత్సరాలు ఉండాల్సిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది మద్దతు ఇస్తానికి వచ్చారు. ఆ మద్దతు కూడా మేము పూర్తి స్థాయిలో తీసుకోలేదు. వాళ్ళ మద్దతు బీఆర్ఎస్ పార్టీ, ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా వాళ్ళకు మన స్పీకర్ గారు కూడా నిర్ధారించారు. నెలకు 5,000 రూపాయలు వాళ్ళ శాలరీ నుంచి మెయింటెనెన్స్కి ఇస్తున్నారు. తర్వాత ప్రతిసారి అసెంబ్లీలో సమావేశం జరిగినప్పుడు హరీష్ రావు గారు అడుగుతారు, మాకు 37 మంది సభ్యులు ఉన్నారు, మా టైం దాని సంఖ్య ప్రకారం ఇవ్వాలి. సంఖ్య అని చెప్పి నిర్ధారించింది వాళ్ళే ఆనాడే. ఆ ప్రకారం టైం ఇచ్చుకుంటూ పోతున్నారు. కాకపోతే మాది పత్తు రాజకీయ పార్టీ, మా ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తే మేము ఎందుకుంటాం? ఊకం కదా. తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తే మేము కూడా ఎదురుదాడి చేస్తాం. గూడెంమైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి బహిరంగ మాట్లాడారు. పొలిటికల్ గూడెంమైపాల్ రెడ్డి మీ పార్టీలో జాయిన్ అయ్యింది. ఆయన పొలిటికల్ ఆయన రేవంత్ రెడ్డి కప్పిండు. పొలిటికల్ స్ట్రాటజీ అంతా నడుస్తుంటది. ఆయన
అలా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకుంటారా? కాకపోతే అదంతా రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్. మొన్న ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు ఉండదు మాట్లాడిన కదా ఇప్పుడు పార్టీలో ఉండి వేరే పార్టీ కోట్లు ఏమని ఎట్లా ఉండదు చెప్తారు? కదా. అది అప్పుడు మాట్లాడండి ఎలక్షన్ అప్పుడు కాదు లేదు, కదా. రీసెంట్ గా అది కరెక్టే. బిఫోర్ మొన్న మాట్లాడండి. అది అవును. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తారు కదా ఎవరు ఏ పార్టీకి మాత్రం ఇప్పుడు మీ 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 మెడలో ఉన్నటువంటి కండవ ఏ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ జాతి సనాతన ధర్మం దేనైనా అనుకోవచ్చు. మీరు దేవుడు కాడిపోయినా కూడా ఈ కాంగ్రెస్ వేస్తారు. దేశాన్ని స్వతంత్ర మీ తెచ్చిన పార్టీకి కాంగ్రెస్ పార్టీ. కండువా లేదా ఒక కలర్? లేదు, కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఆపాదించుకోవచ్చు. దేశాన్ని స్వతంత్రం తెచ్చిందైనా కాంగ్రెస్ పార్టీ, జాతీయ జెండా అయినా కాంగ్రెస్ పార్టీ, దేవుని కడిపోయిన కండు నేను వేస్తారు. ఎందుకు అడుగుతున్నా అంటే ఎవరైతే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఉంటారో స్వయాన రేవంత్ రెడ్డి ఇదే కండువా వాళ్ళకి వాళ్ళ మెల్లల్లో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది కాంగ్రెస్ కండువా కాదు, డివోషనల్ కండువా అని చెప్పి చేరిన ఎమ్మెల్యేలు మరి అదే కదా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. దేవుని కాడ పోయినప్పుడు డివోషన్ అనుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కోటి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెప్తున్నాను కదా, ఇదే జాతీయ జెండా, ఇదే కాంగ్రెస్ పార్టీ కండ, ఇదే దేవుని కడుపు తెస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నిళ్ళలో ఉంటుంది. ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా ఉంటుంది. ఓకే, మరి ఆ సందర్భం వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ రెండేళ్ళు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. గ్రౌండ్లో ఏమనుకుంటారు ప్రజలు మీ గురించి అనే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. క్లారిటీ ఉందా? ఎందుకు లేదు, క్లారిటీ ప్రజలకు అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణని మొత్తం సర్వనాశనం నాకిపోయిండు, కాంగ్రెస్ పార్టీ రాకపోయి ఉంటూ కష్టమయ్యేదని చెప్పి ప్రజలే అనుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ వచ్చినా ఎవరిని కలిసేటోడు కాదు, రివ్యూలు చేసేటోడు కాదు, కేంద్రంలో మంత్రులను ప్రధానమంత్రులు కలిసి సమస్యలు వివరించేటోడు కాదు, అధికారులు చెప్తే ఇన్నటోడు కాదు. కాబట్టి మూడోసారి నేనైనా వచ్చి ఉంటే ఆ శ్రీలంకలో రాజపక్షని తన్ని తరిమినట్టు, లేకపోతే షేక్ హసీనాని బంగ్లాదేశ్లో తన్ని తరిమినట్టు, నేపాల్లో వచ్చిన సమస్యలు వచ్చేది. అయ్యో కేసీఆర్ గారు రాందే మంచిదని చెప్పి ప్రజలంతా అనుకుంటారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కేసీఆర్ రాకపోవడంలో ప్రజలు తప్పు చేసినని చెప్పి కేటీఆర్ ప్రజల మీద నేడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని మీరు విజయంగా భావిస్తున్నారా? మేము గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో మాకు 64 వచ్చినాయి. తర్వాత 2 బై ఎలక్షన్లు మేమే గెలిచినాం, 66 అయినాయి. మాకు 4 ఎంపీలు ఉంటే 8 అయినాయి, 4 నుంచి 8 అయినాయి. ప్లస్ ఒక 3-4 స్థానాల్లో తక్కువ తోడు అయిపోయినాయి, మహబూబ్నగర్ కావచ్చు, కొన్ని అయిపోయినా పెరిగినాయి. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ మేము 20% ఉండే, అది 66% అయింది. మరి పెరిగినట్టుగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ లాగా 10% ఏకగ్రీవమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళని మీ అకౌంట్ లో ఎందుకు 66% చెప్తున్నాం కదా, మాదే 66% మాది. 60-40 66% మాది వస్తే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కలిపి 34%. సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 70 to 80% మెజారిటీ ఉండాలి. అధికారం ఉండదే కాంగ్రెస్ పార్టీ, చెప్తున్నా అదే కాంగ్రెస్ పార్టీ. గతంలో కేసీఆర్ రూలింగ్ లో గతంలో 2014 ఆయన పరిస్థితి కూడా అంతే. 70% తర్వాత పరిస్థితి వేరు. 14 ఎక్కడిది? అదే అంటున్నాం, మసిబూసి మరడికాయ చేస్తారు వాళ్ళు కూడా. 18 తర్వాత 8 స్థానాలు గెలిచారు. ఏది ఎమ్మెల్యేలు 8 గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, 2 ఇండిపెండెంట్లని అన్ని టీడీపీ నుంచి 2 తీసుకున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత, అది 18 తర్వాత 14 పరిస్థితి. మరి అప్పుడు నల్గొండ గెలిపించారు కాంగ్రెస్ లేదు. ఓకే, సో ఇప్పుడు మున్సిపల్ రంగారెడ్డి ఎవరికి ఉంది? రంగారెడ్డి జరిపిన టీడీపీకి ఉంది కదా. అదే పరిస్థితి 14 అదే పరిస్థితి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వేరే వాళ్ళు బెదిరిస్తారు అని, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చాలా సంవత్సరాలు పనిచేసారు కదా, ఒడిజని మనలో ఎవరు గెలిస్తే వాళ్ళు చూసుకున్నారు, అట్లా ఓడిపోయినాయి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రాబోతున్నాయి, దగ్గర ఉంది, 2-3 రోజుల్లో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నైని బొగ్గుల బ్లాకు లేకపోతే విచారణలు, సిట్టు విచారణలు ఇవన్నీ పక్కన పెడితే మీరు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గుతోంది. దాన్ని డైవర్షన్ చేయడానికే సిట్టు విచారణ, కేటీఆర్ని కానీ హరీష్ని కానీ పోలీస్ స్టేషన్లో పిలిపించడం, విచారణ పేరుతో తిప్పుతున్నారు. ప్రజలని డైవర్షన్ చేస్తున్నారు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు 42% విషయంలో జగన్ సత్యం అందరికీ, కాంగ్రెస్ పార్టీ పరంగా చేయాల్సినంత చేసిరు. మున్సిపల్ ఎన్నికల్లో ఇవ్వబోతున్నారా? కాదు, మనం ఇచ్చేదే మన చేతి లేదు, ఉంటే ఎప్పుడు ఇచ్చేటోళ్ళు. మీరు హామీ ఇచ్చారు కదా, మా పార్టీ నుంచి మేము అమలు చేయబోతున్నాం. పార్టీ పరంగా ఇస్తున్నాం, అది వేరు. పార్టీ పరంగా మన సర్పంచ్ ఇచ్చినా రేపు కూడా ఇస్తాం, దాంట్లో అనుమానమే లేదు. 1% ఈ సమాధానం అనుమానం కూడా లేదు. 42% 60% ఇచ్చిన సర్పంచ్లలో రేపు ఇళ్ళ కూడా గతంలో కేసీఆర్ గారి కన్నా కూడా మున్సిపల్లో బీసీలకు సంబంధించి చట్టబద్ధంగా కూడా రిజర్వేషన్ పెరుగుతుంది. గతంలో వాళ్ళు 23% ఇస్తే 32% దాకా పోతుంది. అంటే దాదాపు ఒక 7-8% పెరుగుతుంది. కానీ 33-32 అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని 42% ఇస్తామని, కాబట్టి అది పార్టీ పరంగా ఇస్తుంది. హైదరాబాద్లో 42% దాడుతుంది, 40% దాడుతుంది హైదరాబాద్. ఇది ఎక్కడ ఎందుకు ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉన్నారు కాబట్టి మిగతా బీసీలకు ఇస్తున్నారు. ఎస్సీ ఫస్ట్ రిజర్వేషన్ ఎట్టుంటుంది అంటే ఎస్టీలకు ఇస్తారు ఫస్ట్, ఎస్టీలు మిగిలిన తర్వాత ఎస్సీలకు.
ఎస్సీలో మిగిలిన తర్వాతనే బీసీలకు ఇవ్వాలి. ఇక్కడ హైదరాబాద్ ఎస్సీ ఎస్టీలు తక్కువ కాబట్టి 40% వచ్చింది బీసీలకు అఫీషియల్గా. ఓకే 120 వస్తున్నాయి ఇప్పుడు కార్పొరేట్. మీరు పార్టీ పరంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది వేరే సబ్జెక్ట్. పార్టీ పరంగా ఇస్తున్నారా? అది అదే ఇది ఇదే. పార్టీ ప్రభుత్వం పరంగా ఇచ్చేది ప్రభుత్వం, పార్టీ మన సర్పంచ్లు ఇచ్చారు, రేపు ఇస్తారు, ఎప్పుడైనా ఇస్తారు. అది దాని విషయంలో అనుమానం లేదు. రైట్. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. ఫోన్ ట్యాపింగ్ గత 2 సంవత్సరాల నుంచి ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతున్నది తప్ప ఒక పుల్ స్టాప్ పడట్లేదు దీనికి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని గతంలో మీరు బల్లగుద్ది చెప్పారు. మీ ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రభాకర్ రావు, మాజీ ఎస్ఐబి చీఫ్. నేను ఎక్కడున్నా గుంజుకొస్తా, పట్టుకొస్తా, విచారణ తీసుకొని వస్తా, ఏ కంట్రీ పోయినా గుంజుకొస్తా, అది ఇది అని చెప్పి మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు మీరు ఏం తేల్చిరు? 2 ఏళ్ళు తెచ్చినాం కదా, వచ్చిన ప్రభాకర్ రావు వచ్చిండు, మరి తేల్చిందేంది? తేల్చుడు అనేది గుర్తుపెట్టుకోవాలి నేను మనం. ఎందుకంటే అయోషా మీరా కేసు సిబిఐకి ఇచ్చారు, 19 సంవత్సరాలు పట్టింది. అలాగా అంత లేడీ. ఇంకోటి సిబిఐ కేసులు వేరు. సిబిఐ కేసు, ఈ కేసు, అన్ని కేసులు ఒకటే. సిబిఐ చాలా లాంగ్ పీరియడ్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే విజయ్ మాల్యా, లలిత్ మోడీ, మొహిల్ చోక్సీ ఇదంతా భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి. ఇప్పటివరకు నరేంద్ర మోడీ తీసుకురాలే వాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ప్రభాకర్ రావు విదేశాల్లో, అమెరికాలో పట్టుకుని, వీళ్ళు విదేశాలు ఏం పారిపోలేదు కదా, రాష్ట్రంలోనే ఉన్నారు. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారని అభియోగాలు చెప్పలేదు. ప్రభాకర్ రావు గారు విదేశాల నుండి తీసుకొచ్చారు. ఫస్ట్ సెకండ్ ఏమైందంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు మొత్తము, మూసినలో చేసేసి ప్రణీత్ రావు గారు దాని మొత్తం ఆలబడేషన్ తోటి డేటా అంతా వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత ఆ డేటానంతా సమీకరించే ప్రయత్నంలో ఆల్రెడీ ప్రణీత్ రావు గారు ఇచ్చిన రిపోర్టు, ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, తర్వాత భుజంగరావు గారు, తిరుపతి అన్న, వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చారు. వాళ్ళని విచారించిన తర్వాత ఎవరోళ్ళు విచారిస్తే ఆ లింకులు అని కూడా తీస్తుంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయింది కదా, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే 2 ఏళ్ళు అయింది, వాళ్ళు చేసింది ఏంది, మీరు పీకేదేమీ లేదు అనే లైన్ లోనే వాళ్ళు మాట్లాడతారు, రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని లిటరల్ గా. ఇప్పుడు ఏం తేల్చలేక, ఎందుకు తేల్చలేకపోతున్నారు? దొంగ అన్నట్టుగా దొంగతనం చేసింది కాబట్టి పూర్తి ఆధారాలతోటి మనం ఎప్పుడైనా కేసు ముగించాల. పూర్తి ఆధారాలు లేకపోయినట్టు ఆ కేసు మధ్యలో కొట్టుడు పోయే అవకాశం ఉంటుంది, కోర్టులో పోతుంది. బీఆర్ఎస్ పార్టీ కింద అలవాటు అంతా కోర్టు పోడు, న్యాయవాదులు పెట్టుకుని వాళ్ళ అకౌంట్లో బాగా పైసలు ఉన్నాయి, 1515 కోట్లు ఉన్నాయి. దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ లేదు దేశంలో, మీరు చెక్ చేసుకో. 1515 కోట్లు, 100 కోట్ల రూపాయలు ఎఫ్డీకి ఇంట్రెస్ట్ వస్తుంది సంవత్సరానికి. వాళ్ళకి ఢిల్లీలో ఆఫీసు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి చేసిన పార్టీకి అకౌంట్లో 900 కోట్లు ఉన్నాయి దేశ అకౌంట్లోనే. 9 సంవత్సరాలనే 1500 కోట్ల అకౌంట్లు ఉన్నాయంటే మరి వాళ్ళ పెద్ద ఎత్తున అవినీతి చేసి కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ విచారణలు ఎప్పుడు ఎండుపడుతుంది విచారణ? ఇప్పుడు చూస్తూ కాళేశ్వరం సంబంధించి విచారణ పూర్తయింది కదా, జోషి కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయారు. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మీద సిబిఐకి ఇచ్చినాం ఈ అని చెప్పి భారతీయ జనతా పార్టీ అన్నది. 24 గంటల కేసు బుక్ చేస్తాను, బుక్ చేయలేదు. అదే పక్క పెడితే కార్ రేసింగ్ సిబిఐకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కేసు? ఎందుకంటే అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు, న్యాయ నిపుణులు సంప్రదించినప్పుడు అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడింది, వ్యాప్కో లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇది అంతర్రాష్ట్ర వ్యవహారాలు అంటే ఇక్కడున్న సంస్థలు చేయలేవు కాబట్టి, దేశంలో సిబిఐ లాంటి సంస్థలు లేదు కాబట్టి సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి సభ్యుల సలహా సూచన మేరకు ఇచ్చేసేది. అది అయిపోయింది. కార్ రేసింగ్ సంబంధించి గవర్నర్ గారు అనుమతి కోరినాం, కేటీఆర్ గారు సంబంధించి విచారిస్తామని. వారు ఏం చేశారు, 3 నెలల తర్వాత ఇచ్చిండు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారికి ఈ లింక్ ఉన్నది. అరవింద్ కుమార్ గారిని విచారించాలంటే డిఓపిటీ అనుమతి కావాలి. డిఓపిటీకి ఎవరు చూస్తారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వారు ఇస్తారు అనుమతి. వారు ఇస్తే ఇద్దరు కలిసి దాన్ని విచారించారు. అదే అయిపోయింది. తర్వాత దీనికి సంబంధించి ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు అధికారులు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా విచారణ చేశారు, ఆయన లింక్ వస్తే. బండి సంజయ్ గారు చేశారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయిపోయింది. తర్వాత ఇంకా వస్తారు, ఇంకా చాలామంది వెళ్తారు, ఎందుకంటే లింకులు ఉన్నాయి. హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయిందని మేము చెప్పింది కాదు, బి ప్రకాష్ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనే చెప్పిండు. వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ 18లో మంత్రి పదవి. ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయారు అనేది అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎవరితో కాంప్రమైజ్ కాదు, ప్రతిపక్షం ఉన్నప్పుడే మేము కాంప్రమైజ్ కాదు, అధికార పక్షం కాంప్రమైజ్ అవుతాం. ఎందుకైతాం? వాళ్ళు చేసిన తప్పులు రిజల్ట్ కనిపించలే. మేము డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతున్నాం. టైం వస్తుంది, దేనికైనా రిజల్ట్ కావాలంటే ఎంబటి రిజల్ట్ రావు కదా. ఒక ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు కావచ్చు, ఒక ఛానల్ పెట్టినప్పుడు కావచ్చు, ఒక కేసు మొత్తం పూర్తి స్థాయిలో వస్తే ఫలితం లేట్ అవుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా త్వరగా పరిష్కరించే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు, ఎందుకంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయింది,
కేటీఆర్ గారు చెప్పారు చేసుంటే 2-3 ఫోన్లు ట్యాపింగ్ చేసినామా ఏమవుతుందని ఆయనే మొత్తుకున్నాడు. కలకొండ కవితం ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినా ఆమె అంటున్నది. ఇప్పుడు వాళ్ళ ఫోన్ అన్నీ వస్తాయి. మీరు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఎవరి ఫోన్లు ఎవరు రేవంత్ రెడ్డి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పి కేటీఆర్ ఒట్టినే. అంటున్నాడు, హరీష్ అంటున్నాడు. మసిపూసి మారడికాయ చేస్తుంది. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంత కుంభకోణంలో ఇరికిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ట్యాపింగ్ మేము ఆ డెమోక్రటిక్ వేలో ముందుకు పోతున్నాం కాబట్టి లేట్ అవుతున్నది. అదే డెమోక్రటిక్ వేలో ముందుకు పోకుండా వాళ్ళగా ఆలోచిస్తుంటే ఎప్పుడు అరెస్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, డైనింగ్ టేబుల్లో కూర్చోను, ఫామ్ హౌస్లో కూర్చోను, అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశమే లేదు. ఎక్కడ కూడా డెమోక్రటిక్ వేలో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి పారదర్శక విచారణ జరగాలి, చట్టం ప్రకారం మాత్రమే దోషి. వీళ్ళ అరెస్టులు ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు అంటున్నా అంటే నేను గతంలో రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకొని పోయారు కదా, మీకు రోషం లేదా అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఆ వాళ్ళు పౌరుషం రోషం లేదా మీకు నల్లమల్ల పులిబిడ్డ అంటారు కదా మీకు అని చెప్పి బయట ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసినందుకు ఎట్లుంటుందంటే అధికారంలో వచ్చిన తర్వాత చాలా పద్ధతిగా ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలి. చట్టం వాళ్ళు చేసిన తప్పు మనం చేస్తే ఎట్లా? వాళ్ళ మేము ఉండగా కాంగ్రెస్ పార్టీ అట్టుండదు. కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్ వల్ల ముందు మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యే అందరూ స్వేచ్ఛ ఉంటుంది. గతంలో మంత్రులకు ఎవరికన్నా స్వేచ్ఛ ఉందా? వాళ్ళు అసలు నాయకులు ఎవరు? ఇప్పుడు కూడా స్వేచ్ఛ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 2 నాయకులు మించేలేరు. ఇద్దరు ఇప్పుడు ఏమన్నారు మనలో కాళేశ్వరం గురించి మేము మాట్లాడితే కృష్ణా జలాల మీద తెలుసుకుందాం రండి అన్నారు అసెంబ్లీకి. ఎవరు? కేసీఆర్ వస్తున్నారని చెప్పి హరీష్ రావు కేటీఆర్ సరిపోతున్నారని కేసీఆర్ ఆయన. ఇద్దరు ఏమైనా చర్చ పెడితే ఇద్దరు పారిపోయింది. అట్నే ఉంటుంది. వాళ్ళు ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏం కాదు, మొత్తం ఏదైనా కూడా సమయం వస్తుంది, టైం వస్తుంది. దేనికైనా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.